నెల్లూరు నగర నిరుపేదల ఆరోగ్యమే లక్ష్యంగా మంత్రి నారాయణ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నారాయణ హెల్త్ ఆన్ వీల్స్ వైద్య సేవలు పేదల పాలిట సంజీవినిలా మారాయి. సుమారు 3 కోట్ల వ్యయంతో అత్యాధునిక సాంకేతికతో రూపొందించిన ఈ మొబైల్ ఆస్పత్రి మంగళవారం 48వ డివిజన్ మీరా మొహిద్దీన్ దర్గా సమీపంలో వైద్య శిబిరాన్ని నిర్వహించింది. డివిజన్ ఇన్ఛార్జి ఇంతియాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ ఈ వాహనంలో 12 రకాల రక్త పరీక్షలు, ఎక్స్రే, ఈసీజీ వంటి డయాగ్నోస్టిక్ సేవలతో పాటు నిపుణులైన ఫిజీషియన్లు మరియు కంటి వైద్యులు అందుబాటులో ఉండి ఉచితంగా పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారని, ముఖ్యంగా అత్యంత ఖరీదైన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తుండడం విశేషం అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షులు పెంచలయ్య, క్లస్టర్ ఇన్ఛార్జి జాఫర్ భాయ్, బూత్ కన్వీనర్ నౌషాద్ భాయ్, ఫయాజ్ భాయ్, గోపి, సురేష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొని సేవా కార్యక్రమాలను సమన్వయం చేశారు. మాన్యువల్ మంచిది, మిషన్ల కన్నా మాన్యువల్ మంచిది. ఏమో అదే తెలియదు. అందరికీ నమస్కారాలు. మన రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు నారాయణ హాస్పిటల్స్ వారి తరపున ఈరోజు మన 48వ డివిజన్లో నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ని ఇక్కడ మన 48వ డివిజను మీరా మొహిద్దీన్ దర్గా ఎదురుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఈ ఆన్ వీల్స్లో ఆప్థాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్, అదేవిధంగా బ్లడ్ పరీక్షలు, 12 రకాల రక్త పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తారు. అదేవిధంగా ఎక్స్రేలు, ఆర్థోకి సంబంధించిన ఎక్స్రేలన్నీ తీస్తారు. అదేవిధంగా ఈసీజీ తీస్తారు. మొత్తం చేసి వాళ్లకు మెడిసిన్ కూడా ఉచితంగా మన నారాయణ సార్ గారు అందించడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ ఇప్పటివరకు 100 మంది ఓపీ రావడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం 4 గంటల దాకా ఈ సేవలు ఇక్కడ అందుతాయి. ప్రతి ఒక్కరూ ఈ సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మన నారాయణ సార్ గారు ముఖ్యంగా మనం గెలిచాము నెల్లూరు నగరంలో, మనం ప్రజలకి ఏదో ఒకటి చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా మొదటిసారి మన నెల్లూరులో ఇది నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ పరికరాలని, ఎక్విప్మెంట్ని ఒకే వ్యాన్లో మొత్తం ఎక్విప్మెంట్లు ఉండే విధంగా ఈ పరికరాలను, ఈ ఆన్ వీల్స్ను నెల్లూరు నగరానికి తేవడం జరిగింది. మనం గెలిచిన వాళ్ళకి, ప్రజలకి మనం సేవ చేయాలని ముఖ్య ఉద్దేశంతో నారాయణ సార్ గారు ఈ పరికరాలను ఒక దాంట్లో ఇది చేసి మన ప్రజలకు ఉపయోగపడే విధంగా వారంలో మూడు రోజులు ఏదో ఒక డివిజన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 7,000 ఖర్చు అయ్యే టెస్టులు ఫ్రీగా చేస్తున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మా నారాయణ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఎంతోమంది గెలిచిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ అప్పుడే కనిపిస్తున్నారు. అప్పటి నుంచి కాకుండా గెలిచినప్పటి నుంచి ప్రతి వార్డులో ఏదో ఒక సమస్య చేస్తాను ఉండాలా. మీరు ఏ కార్యక్రమం కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. మీరు వార్డులో తిరగాల, ఏ సమస్యలైనా మీరు తీర్చాలని చెప్పి ప్రతిరోజు వారానికి 2 సార్లు వచ్చి ప్రతి కార్యకర్తలకి అందరూ కష్టపడాలా, అందరూ పనిచేయాలని చెప్పి ఒకటి ముఖ్యంగా ఏంటంటే 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నారాయణ సారు ఒక నారాయణ హాస్పిటల్నే తెచ్చి మా వార్డులో పెట్టేసినట్టుంది. ఇది నారాయణ హాస్పిటల్కి పోవాలంటే ఒక ఆటో బాట్లాడ పోయి రావడం 100 రూపాయలు అవుద్ది. అది లేకుండా ఒక హాస్పిటల్నే తెచ్చి మా ఇళ్ల మధ్యలో పెట్టేసినట్టుంది. అందుకోసం ఆయనకు ధన్యవాదాలు. ఇవి ఇంచుమించు ఒక 200-300 మంది దాకా ట్రీట్మెంట్ చేసుకున్నారంటే, ఒక ట్రీట్మెంట్, ఒక స్కానింగ్ ఏమైనా చేయాలంటే కొన్ని 1000 రూపాయలు అవుతాయి. ఒక కంటి చూపించాలంటే కూడా
500 రూపాయలు లేనిది ఫీజు చూడ. అందుకోసం ప్రతి కూడా క్యాన్సర్ది కూడా ఫిబ్రవరి 4 నుంచి మార్చి 4వ తేదీ వరకు 7,000 8,000 రూపాయలు అయితే క్యాన్సర్ది కూడా ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తున్నారు. అందుకోసం నారాయణ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరీ నారాయణ సార్ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా 48వ డివిజన్ తరపు నుంచి మేమందరూ కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. 48వ డివిజన్లో దర్గా రోడ్డు దగ్గర నారాయణ హాస్పిటల్ వెహికల్, ఇక్కడ హాస్పిటల్ లాగే ఉంది కానీ ఇది ఒక వెహికల్ లాగా కనబడలా. నారాయణ సారు పేద ప్రజల కోసం 3 కోట్లు ఖర్చు పెట్టి ఈ వెహికల్ని పెట్టారు. దీంట్లో డాక్టర్లు, స్కానింగు, ఈసీజీ, బ్లడ్ టెస్టులు అన్నీ కంప్లీట్ హాస్పిటలే ఇక్కడ ఉన్నట్టుంది. ఇది రూపాయి తీసుకోకుండా పేద ప్రజలకి నారాయణ సారు ఉచితంగా ఇస్తున్నాడు. ఇట్లాంటి కార్యక్రమాలు నారాయణ సారు చేయడంలో ముందుంటారు. ఆ హాస్పిటల్ కానీ, ఆరోగ్యపరంగా పార్కులు కానీ, పిల్లలకి ఇది ప్రతి ఒక్కరు అడగం, మనం ఆయనే చేసి చూపిస్తాడు మనకి. నమస్కారం అండి. మన 48వ డివిజన్లో నారాయణ వెహికల్స్ హాస్పిటల్ లాగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ప్రజలందరూ ఇక్కడ వచ్చి అందరు వైద్యం ఉండే దానికి ట్రీట్మెంట్ మొత్తం చూపించుకుంటున్నారు. కానీ ముఖ్యంగా ఏమంటే మన భగవంతుడు నారాయణ సార్ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. దేనివల్ల అంటే ముఖ్యంగా దానంలో 2 దానాలు ఉన్నాయండి. ఒక అన్నదానం చేసిన వ్యక్తికి, ఇక్కడ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ చేసిన వ్యక్తికి ఎప్పుడు దేవుడు స్వర్గాన్ని చేస్తారు కానీ నరకానికి పంపించడని చెప్పి మా ఖురాన్లైనా గీతాలైనా రాస్తున్నారు. అలాగా నారాయణ సార్ ఈ ప్రజా సేవ చేస్తున్నాడంటే చాలా గ్రేట్. ఇప్పుడు దాకా చూడలేదు. నేను 30 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నా కూడా ఇప్పుడు దాకా చూడలేదు నారాయణ సార్ ఎట్లా చేస్తున్నారని. అలాగా మంచిగా నెల్లూరు సిటీకి డెవలప్మెంటు, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ విధంగా తీసుకొచ్చి వార్డులోనే పెట్టి హాస్పిటల్ లాగా చూపించి, ఒకవేళ ఇక్కడ చేయలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి ఇక్కడి నుంచి ఫ్రీ బస్సు పెట్టి నారాయణ హాస్పిటల్ తీసిపోయేసి ఫ్రీ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి వదులుతున్నారు. అలాంటి వ్యక్తి ఎప్పుడు సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.